మన చుట్టూ ఉన్న స్నేహితులను సంతోషపెట్టాలని, బంధువుల్ని సంతోషపెట్టాలని, స్నేహితుల్ని సంతోషపెట్టాలని. ఒకరోజు నేను డిగ్రీ చదివేటప్పుడు ఒక స్నేహితురాలు వచ్చింది నా దగ్గరికి. బెస్ట్ ఫ్రెండ్, మంచి స్నేహితురాలు. 3 సంవత్సరాలుగా ఒక మంచి స్నేహం కుదిరింది మా ఇద్దరికి. ఒకరోజు వచ్చి అంటది కదా, సినిమాకి వెళ్దాం రాయే అంటుంది నన్ను. ఎక్కడికి వెళ్దాం? సినిమాకి వెళ్దాం రావే అంటది. సినిమాకి నేను ఎందుకు వస్తాను? 3 సంవత్సరాలు నాతో సావాసం చేసావు. నేను సినిమాలు చూడండి, సినిమాలు చూడనే తెలుసు నీకు, ఇంకా సినిమా హాల్కి ఎట్టరమ్మంటావు? ఎప్పుడు మాకు ఆ ఊసే లేదు పుట్టిన దగ్గర నుంచి. ఎట్టరమ్మని కాదు ఒక్కసారి రా, నా కోసం రా అంటది. నేను రాను, అట్లాంటివన్నీ మనకి పడే కాదు ఇవన్నీ అంటది కదా. ఇది వస్తేనే, లేకపోతే నేను నీతో బలకని, ఇంక నీకు నాకు అంతే అంటుంది. ఊరినే అంటదిలే, ఇది అంతే అంటది, కాసేపు మాట్లాడుది ఏముంది పోయిద్దిలే అని అనుకున్నా. నేను చాలాసేపు బతిమలాడింది, చాలాసేపు అదే చెప్తుంది, ఇంక నీకు నాకు ఇంతే, ఇంక నీకుతో నేను మాట్లాడిన అది ఇది అంటుంది. పోతే నువ్వు పోతే చాలామంది ఉంటారు సింహాలకి, నేను రాను, అవసరం లేదు నాకు. దేవుని అవమానపరిచే పని, దేవునికి ఘనత, దేవుని మహిమను అవమానపరిచే పని నేను చేయను. నేను ఒక దేవుని బిడ్డని, దైవజన కుమార్తె, నేను ఆ పనిని నేను చేయను అని నేను ఎంత చెప్పినా వింటలేదు. సర్లే అని చెప్పి రోజంతా బతిమలాడి రానంటే రానన్నాను. ఇంకా నీకు నాకు ఇంతే అనుకుంటే వెళ్ళిపోయింది. సరే ఎల్లులే అనుకున్నాను. కొంచెం బాధ కలిగింది, ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఈ అమ్మ, ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది అని. నిజంగానే ఆ రోజు ఎవరినో ఇంకొక స్నేహితురాలను ఎవరో తీసుకొని వెళ్ళింది సింహాలకి. తెల్లారి నుంచి వచ్చి నా పక్కన కూర్చోవడం మానేసింది, నాతో కలిసి తింటాం మానేసింది. ఇంకా నాకు దూరం నాకు పెద్ద శత్రువు అయిపోయిందండి ఒక 2 రోజుల్లోనే. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మంచి స్నేహితురాలుగా ఉంది, అన్నిట్లో తోడుగా ఉంది. ఆమెకి ఇష్టమైన పని ఏదో చేయలేదని. ఆమెకి ఇష్టమేమో కానీ నేను నా దేవునికి ఇష్టమైందని చూసుకున్నా. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఏముందండి, స్నేహితురాల కోసం ఒకసారి పోయేస్తే ఏమయ్యేది? ఏసై దగ్గరకు వచ్చి అందరికిలాగా ఏసీ నీకు అన్నీ తెలుసులే అనుకుంటే అయిపోయేదిగా. ప్రభువు మెచ్చుకుని వాడు యోగ్యుడు.